ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ చుట్టూనే చర్చ నడుస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ విరమణ, అలానే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒప్పందాలు అన్నీ కూడా ఈ ఆక్రమిత కాశ్మీర్ చుట్టూనే ఉన్నాయి. అసలు కాశ్మీర్ కథలో ఆక్రమిత కాశ్మీర్ వాటా ఎంత? ఒకవేళ భారతదేశం అనుకున్నటువంటి లెక్కల ప్రకారం కాశ్మీర్ని తిరిగి తీసుకుంటే జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎకాలజీ బ్యాలెన్స్, అంటే ఇప్పుడు నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం అదే ఏ ఫారిన్ కంట్రీలోనే ఉంటే ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్గా మారిపోయి ఉండేది. ఇది శ్రీనగర్ వ్యాలీ. శ్రీనగర్కి సంబంధించి కాశ్మీర్ రాజధానిగా అనేక సంవత్సరాలుగా, శతాబ్దాలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరం. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఇవి. కానీ ఈ అందాల మాటన ఒక విషాదం ఉంది. ఆక్రమిత కాశ్మీర్గా చీలికలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి, మతపరమైనటువంటి, చారిత్రకంగా ఎదురైనటువంటి అనేక సంక్షోభాలు ఈ కథలో ఉన్నాయి. సో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం రాజకీయ నాయకులు వేసినటువంటి అంచనాలు, ముఖ్యంగా భారతదేశం ఆశిస్తున్నట్టుగా ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనపరుచుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వాటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనాభా పరంగా కానీ, దేశంలో ఉన్నటువంటి అవసరాల రీత్యా చూసినా కానీ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ అనగానే భారతదేశానికి శిఖరాయమానం, అంటే తల భాగంగా చెప్పుకునేటువంటి ప్రదేశం జమ్మూ కాశ్మీర్. ఓవరాల్ మ్యాప్ ఇది. కానీ లెక్కలు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ ఈక్వేషన్స్ అన్నీ పూర్తిగా మారిపోయినాయి. లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ స్వరూపం ఈ విధంగా మారిపోయింది. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దేశం కంట్రోల్లో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక మతం ఆధిపత్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఒకసారి విశ్లేషిద్దాం. 1947లో స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో కొన్ని సంస్థానాల్లో సమస్యలు తలెత్తినాయి. వాటిలో 4 ప్రధానమైనటువంటి సంస్థానాలు హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్, అలానే కలాత్ సంస్థానం. అది బలూచిస్తాన్లో ఉంది. కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగినటువంటి క్రమంలో, అంటే కలాత్ కంప్లీట్గా పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి భూభాగం కాబట్టి దాన్ని కలిపేసుకున్నారు. అక్కడ సమస్య రాలేదు. కానీ దశాబ్దాలుగా అక్కడ స్వాతంత్రకాంక్ష పేరిట పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ సరిహద్దులో ఉన్న నేపథ్యంలో ఇండియాలో కొంత భాగం కలిసింది, పాకిస్తాన్ దురాక్రమణలో కొంత భాగం వెళ్ళింది, చైనా దురాక్రమణలోకి మరికొంత భాగం వెళ్ళింది. దీంతో ఇది ఒక సమస్యలమయంగా మారిపోయింది. ఒకసారి చూద్దాం కాశ్మీర్ ఆధీనానికి సంబంధించి. ఇది మొత్తంగా ఈ లొకేషన్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం చూస్తే జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రం ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని విభజించిన తర్వాత ఈ ప్రాంతం అంతా లడాక్ యూనియన్ టెరిటరీగా మారింది. ఈ ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్గా మారింది. ఇందులో ఈ వైట్ మార్క్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం కాశ్మీర్ లోయ. ఈ కాశ్మీర్ లోయకి ఉన్నటువంటి జనాభాపరమైనటువంటి ఈక్వేషన్స్, మతపరమైనటువంటి ఈక్వేషన్సే ఇప్పుడు పెద్ద ఎత్తున తీవ్రవాదానికి కారణమవుతున్నాయి. ఆ లెక్కలు మీకు మళ్ళీ వివరిస్తాను నేను. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి ప్రదేశంలో ఈ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది. ఈ గ్రీన్ పార్ట్ అంతా కూడా, ఇందులో కూడా 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఈ ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఇది కాశ్మీర్ లోయలోకి వచ్చేటువంటి ప్రాంతం, కొంత జమ్మూలో ఉండేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమో ఆజాద్ కాశ్మీర్ అని చెప్పని పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ 2 ప్రాంతాలనేమో గిల్గిట్, అలానే బల్టిస్తాన్ అని ఈ 2 ప్రాంతాలని ఒక సావరిన్ ఏరియా, అంటే ఆటానమస్ ఏరియాస్గా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి? అలానే ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నుంచి చైనాకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ల్యాండ్ అనమాట అది. సో దాన్ని కూడా ఒక భాగంగా మనం చూడాలి. ఇక్కడ ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం 1962లో భారతదేశంతో యుద్ధం జరిగినటువంటి సందర్భంలో చైనా దురాక్రమణ చేసినటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతం. సో ఇట్లా 3 విభాగాలుగా విభజించి కాశ్మీర్ ఉన్నటువంటి ముఖ చిత్రం ఇది, కాశ్మీర్ పరిస్థితి అది. సో దీన్ని మనం ఎందుకు పదే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో మతపరమైనటువంటి అంశం లేదా ప్లెబిసైట్, ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం ద్వారా విలీనం అనేటువంటి చర్చలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి జనాభా ఈక్వేషన్స్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఈ భూభాగాలను కనుక ఈ ల్యాండ్ మాసెస్ సైజుల పరంగా చూస్తే ఏ ప్రాంతం ఎంత సైజులో ఉంది, ఏ ప్రాంతంలో ఏ దేశం కంట్రోల్లో ఎంత భూభాగం ఉంది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి టోటల్ వైశాల్యం. అంటే జమ్మూ కాశ్మీర్ని పూర్తి రాష్ట్రంగా మనం చూసినప్పుడు 2,22,236 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. మొత్తం టోటల్ 100% జమ్మూ కాశ్మీర్. అంటే భారతదేశంలో 1947లో విలీనం కావాలని భావించినటువంటి జమ్మూ కాశ్మీర్ సైజ్ ఇది. తర్వాత ఆక్రమణల పాలైనటువంటి ప్రాంతాలు, దురాక్రమణల పాలైనటువంటి ప్రాంతాలను కనుక ఈక్వేషన్స్ పరంగా చూస్తే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం 78,114 చదరపు కిలోమీటర్లు. అంటే మొత్తం భూభాగంలో 35.15%
మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక చైనా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం 37,555 చదరపు కిలోమీటర్లు, ఇది 16.9% ఉంటుంది. పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించినటువంటి ప్రాంతం, అది కూడా ఒక 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంది. అంటే 2.33 భూభాగాన్ని చైనాకి అప్పగించింది. సో టోటల్గా ఇండియాలో ఇదంతా పోగా ఇండియాలో మిగిలి ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే కనుక 101,387 చదరపు కిలోమీటర్లు, కేవలం 45% మాత్రమే ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీర్ ఇది. ఈ 47%లో కూడా మళ్ళీ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఆ ఈక్వేషన్స్ ఏంటనేది కూడా మనం చూద్దాం. అంటే 100% కాశ్మీర్లో కేవలం 45% కాశ్మీర్ మాత్రమే మన దగ్గర ఉంది. మిగతా భూభాగం అంతా కూడా దురాక్రమణలో పాలైంది, పాకిస్తాన్ కంట్రోల్లో, చైనా కంట్రోల్లో ఉంది. ఈ లెక్కలను బట్టి అంటే ల్యాండ్ మాస్ ప్రకారం చూస్తే కనుక ఉన్నటువంటి ఈక్వేషన్. ఇక ఇండియాలో మిగిలి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఒక వర్గీకరణ ఉంది. ఆ వర్గీకరణ ఒకసారి విశ్లేషిద్దాం. మొత్తంగా ఇండియాలో ఉంది 101,387 చదరపు కిలోమీటర్లు 100% కింద తీసుకుంటే, దానిలో లడాక్ డివిజన్ 59,149 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది మొత్తం భూభాగంలో 58% లడాక్ డివిజనే ఉంది. అంటే మన కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతంలో లడాక్ డివిజనే దాదాపు 60% ఉన్నటువంటి భూభాగం మన కంట్రోల్లో ఉంది. ఇక జమ్మూ డివిజన్ వచ్చేసరికి 26,321 చదరపు కిలోమీటర్లు ఉంది. దాదాపుగా ఇది 25.96%. ఈ రెండు ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా లెక్కల ఈక్వేషన్స్ కూడా అక్కడ చాలా ప్రభావం చూపించేటువంటి అంశాలు అవుతాయి. ఇక కాశ్మీర్ డివిజను కేవలం 15,917 చదరపు కిలోమీటర్లు ఉంది. టోటల్ కాశ్మీర్ మన దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్లో 15.7% మాత్రమే మిగిలి ఉంది. సో మొత్తంగా ఇక్కడ మతాల ప్రకారం చూస్తే కనుక కాశ్మీర్ డివిజన్ ఒక్కటి మాత్రమే మతపరంగా ముస్లిమ్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అవుతుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటారు, కానీ అక్కడ కొంత ఈక్వేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కాశ్మీర్లో తీవ్రవాద సమస్య మొదలైందో ఆనాటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఇతర మతాల వాళ్ళందరూ కూడా వలసపోక తప్పని పరిస్థితిని సృష్టించారు. ముఖ్యంగా కాశ్మీరీ పండితుల్ని కాశ్మీర్ నుంచి దూరం చేసేటువంటి కుట్ర జరిగింది. ఎందుకంటే ఇది డెమోగ్రాఫిక్ చేంజ్ క్రమంగా చూపిస్తే కనుక మొత్తంగా ఆధిపత్యం ఉన్నటువంటి ముస్లిం వర్గాలు ఉంటే పాకిస్తాన్కి అనుకూలంగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక కుట్ర ఇందులో గత దశాబ్దాలుగా జరిగింది అనేటువంటి విశ్లేషణ కనిపిస్తుంది. సో అసలు జనాభా పరంగా చూస్తే లేటెస్ట్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి కాశ్మీర్లో కానీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కానీ. ఒకవేళ భారతదేశానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇస్తే కూడా ప్రజానేకం సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఆ డెమోగ్రాఫిక్ ఈక్వేషన్స్లో అటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం కాశ్మీర్లతో పాటు అంటే జమ్మూ కాశ్మీర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను కూడా మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇది టోటల్ పాపులేషన్ ఈక్వేషన్స్, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా లెక్కలు. ఇది పీపుల్ ఇన్ జమ్మూ స్పీక్ హిందీ, పంజాబీ అండ్ డోగ్రీ. కాశ్మీరీ వ్యాలీ పీపుల్ స్పీక్ కాశ్మీరీ. అంటే వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా కాశ్మీర్ ఎథ్నిసిటీ అనేది అక్కడ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పీపుల్ ఇన్ ద స్పేస్లీ ఇన్హాబిటెడ్ లడాక్ స్పీక్ టిబెటన్ అండ్ బాల్టీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే భాషాపరమైనటువంటి భేదాలు కూడా కాశ్మీర్లో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి. తర్వాత ద పాపులేషన్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేడ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ఈజ్ కంబైన్డ్ ఆఫ్ 1,25,41,302. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి జనాభా ఇది. సో మొత్తం మన దేశ పరిధిలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ జనాభా ఎంతంటే 1,25,00,000. యావరేజ్గా మనం లెక్కేసుకుని చూస్తే 1,25,00,000 జనాభా భారతదేశం కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి జనాభా. అలానే మిగతా పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాశ్మీర్లో, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేడ్ టెరిటరీ ఆఫ్ ఆజాద్ కాశ్మీర్, దానిలో ఒక 40,45,366 మంది ఉన్నారు. అలానే గిల్గిట్ బల్టిస్తాన్, ఈ రెండింటిని కూడా సపరేట్గా ట్రీట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ గిల్గిట్ బల్టిస్తాన్లో, ఎందుకంటే ఆ రెండింటిని కూడా కలిపితే మళ్ళీ కొత్త సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని, బలూచిస్తాన్లా కొత్త సమస్య ఎదురవుతుందనేటువంటి ఉద్దేశంతోనే కాశ్మీర్ అక్కడ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 2 విభాగాలు చేసుకుంది పాకిస్తాన్. సో గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నటువంటి లెక్కలు చూస్తే కనుక 14,92,924 మంది అక్కడ ప్రజానేకం ఉన్నారు. అంటే ఇది ఇక్కడ 14 లక్షల మంది ఉన్నారు, ఇక్కడ ఒక 40 లక్షల మంది ఉన్నారు. సో మొత్తంగా చూస్తే కనుక ఒక 55 లక్షల జనాభా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. కానీ భారత ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లో మాత్రం 1,25,00,000 మంది జనాభా ఉన్నారు. సో ఇక్కడ మతపరమైనటువంటి ఈక్వేషన్స్ పెద్ద ప్రభావం చూపిస్తాయనేటువంటి అంచనాలు ఉన్నాయి. అలానే ఆ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇండియన్ అడ్మినిస్ట్రేడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి దానిలో ఇక్కడ కాశ్మీర్ వ్యాలీలో 4 మిలియన్లు అంటే 40 లక్షల మంది ఇక్కడ
95% ముస్లిం పాపులేషనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జనాభా 40 లక్షల మందిలో 95% కేవలం కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా భారతదేశంతో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా అనేక మంది కాశ్మీరీ ముస్లింలు భారత అనుకూల వాదనని వినిపించారు. ఇక్కడ ఉన్నంత ప్రశాంతంగా ఆజాద్ కాశ్మీర్ అని చెప్తున్నటువంటి ప్రాంతంలో ఆజాదీ కూడా లేదు అనేటువంటి విమర్శల్ని నేరుగా చేస్తున్నారు. సో ఈక్వేషన్స్ మతపరంగా వాళ్ళని చీల్చాలనేటువంటి కుట్ర చేసినప్పుడు తప్పితే వాస్తవానికి భారత పరిపాలనా విధానం పైన కానీ భారత ప్రజాస్వామ్యం పైన కానీ కాశ్మీరీ ముస్లిమ్స్లో కూడా మంచి నమ్మకం ఉంది. ఆ విశ్వాసం ఉండబట్టే వాళ్ళు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం జరిగిన సందర్భంలో కానీ అలానే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ డైరెక్ట్గా తమ గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఈ కాశ్మీర్ వ్యాలీలో 4% మంది మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు. ఇతర మతాలకు సంబంధించి డేటా లేదు. ఇక చూస్తే కనుక జమ్మూ ప్రాంతంలో 30 లక్షల మంది జనాభా ఉంటే అందులో 30% మంది మాత్రమే ముస్లిమ్స్, 66% మంది హిందూస్. ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్లో ఎందుకు బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అనే దాని మీద కూడా చాలా చర్చలు వస్తున్నాయి. కాశ్మీర్ అంటే కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాదు, ఇతర జనాభా కూడా ఉన్నారనేటువంటి ఈక్వేషన్స్ చెప్పడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం. అలానే జమ్మూలో 66% మంది హిందువులు ఉన్నారు, 4% మంది ఇతర మతాలు, బహుశా క్రిస్టియానిటీని అనుసరించే వాళ్ళు కానీ జైన్స్ కానీ లేదా సిక్కులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కాశ్మీరు పంజాబ్ బార్డర్ స్టేట్స్ విభజన వలన జరిగినటువంటి నష్టం వలన వీటి మధ్య అనుబంధం తెగిపోయింది. ఇంకా చెప్పాలంటే జమ్మూ డివిజన్లో కూడా చాలామంది ఛత్తీసింగ్పురా లాంటి ప్రాంతాల్లో సిక్ మతానికి చెందిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఊచకోతలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం అనేక హెడ్లైన్స్లో కూడా ఆ న్యూస్ చూసాం. ఇక లడాక్ ప్రాంతంలో పరిస్థితి చూద్దాం. మనం లడాక్ ప్రాంతంలో మొత్తం చూస్తే 2,50,000 మాత్రమే జనాభా. ఇక్కడ లడాక్ ప్రాంతం జనాభా సైజు పరంగా చూస్తే దాదాపు 58% కాశ్మీర్లో, ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్లో 58% ల్యాండ్ మాస్ ఉంది. కానీ ప్రజలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. 2.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అందులో 46% మంది ముస్లింలు, హిందువులు 12% మంది, బుద్ధిస్టులు 40%. అంటే బుద్ధిస్ట్ డామినేషను ఇక్కడ, బుద్ధిస్ట్ బలమైనటువంటి ఈక్వేషన్ ఉంది. నాన్ ముస్లిమ్స్ ఈక్వేషన్స్ చూస్తే కనుక ఇతర ప్రాంతంలో కాశ్మీర్ లోయతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఇతర మతాలు కూడా ఇక్కడ ఒక 2% మళ్ళీ కనిపిస్తున్నాయి. సో ఇది ఈక్వేషన్స్ పరంగా చూస్తే కేవలం కాశ్మీర్ లోయలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇతర మతాలకు కూడా బలమైనటువంటి ప్రాతినిధ్యం ఉంది. ఈ బలమైన ప్రాతినిధ్యాన్ని తరిమి కొట్టేటువంటి క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో హింసోన్మాదం, ప్రధానంగా తీవ్రవాదాన్ని, ప్రాక్సీ వార్, పరోక్ష యుద్ధానికి బీజం వేస్తున్నామని జుల్ఫికర్ అలీ భుట్టో ఉన్నప్పుడే ఒక ప్రకటన చేశాడు. అప్పటి నుంచి ఆ దరిద్రం ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ని వీడలేదు, అలా వెంటాడుతూనే ఉంది. సో ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జనాభా పరంగా మతపరమైనటువంటి ఈక్వేషన్. ఒకసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆజాద్ కాశ్మీర్గా చెబుతున్నటువంటి ప్రాంతంలో కూడా 4 మిలియన్స్ అంటే 40 లక్షల మంది జనాభా ఇక్కడ కనిపిస్తున్నారు. 100% అందులో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 100% ఒకే ఒక్క మతం ఉంది, ఇస్లాం. అంటే ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. ఆజాద్ కాశ్మీర్ అని చెబుతున్నటువంటి ప్రాంతంలో అన్య మతం అసలు ఆచూకీ కూడా లేదు. 100% ఇవి లేటెస్ట్ లెక్కలు, 2020లో వచ్చినటువంటి డేటా ఇది. సో దాని ప్రకారం చూస్తే ఆజాద్ కాశ్మీర్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో 100% ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. ఇక గిల్గిట్ బల్టిస్తాన్, ఈ 2 ప్రాంతాలు కూడా అటానమస్ అడ్మినిస్ట్రేటెడ్ కింద వ్యక్తపరుస్తున్నారు. సో అక్కడ ఒక 2 మిలియన్ల జనాభా అంటే 20 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ 20 లక్షల మందిలో 99% ముస్లిమ్సే ఉన్నారు. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది పూర్తిగా గిరిజన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మతం కంటే కూడా వాళ్ళ ఆచారానికి, సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు బలూచిస్తాన్లో మతం అనే దానికంటే కూడా వాళ్ళ ఆచారానికి, సంప్రదాయానికి ఎలా అయితే ప్రాధాన్యం ఇస్తున్నారో గిల్గిట్ బల్టిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో ఆ ఆచారానికి, మతానికంటే కూడా ఆచారానికి, సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తారు. పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించేటువంటి సందర్భంలో గిల్గిట్ బల్టిస్తాన్లో ఉండేటువంటి అఫ్రీదీలు, డోగ్రీలు, ఈ తెగల పేరుతోనే తన సైనికుల్ని మారువేషాల్లో పంపించి దురాక్రమణలకు పాల్పడింది. ఇది చరిత్ర చెప్పేటువంటి సత్యం. 1948లో జరిగినటువంటి దురాక్రమణ చరిత్ర చదివినప్పుడు ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత 99% ఇది ఇస్లాం అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నారు. బలూచిస్తాన్లో కూడా ఎక్కువ శాతం ఇస్లామే ఉంటుంది. కానీ వారికి ఉన్నటువంటి ప్రత్యేకతను వారు ఎప్పుడైతే అణగదొక్కుతున్నారో ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. కాబట్టి గిల్గిట్ బల్టిస్తాన్లో అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు వారిని అదుపు చేయడం కష్టమవుతుందనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ స్వతంత్రత అంటే ఒక విధంగా అటానమస్ అనేటువంటి స్వయం ప్రతిపత్తి అనేటువంటి తాయిలాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది.
సో ఈ లెక్కల పరంగా చూసినప్పుడు ఇక్కడ ఈక్వేషన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక చైనా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ అంటే అక్షయ్ చిహ్నం అని చెప్పని ఇండియన్స్ చెప్తున్నారు, అది ఆక్సాయ్ చిన్ అని వాళ్ళు చెప్తున్నారు. ట్రాన్స్ కారకోరం అంటే కారకోరం రేంజెస్లో ఉన్నటువంటి 5,000 చదరపు కిలోమీటర్ల భూమిని కూడా పాకిస్తాన్ గిఫ్ట్గా చైనాకి ఇచ్చింది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి డేటా ఎవరికి అవైలబుల్ లేదు. చైనాకి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సీక్రెట్ లాకర్లోనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన డేటా లేదు. సో దాని పక్కన పెట్టి చూస్తే మొత్తం ఈ ఈక్వేషన్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పందా కానీ, స్వేచ్ఛ కానీ, మతపరమైనటువంటి స్వేచ్ఛ కానీ, ఇవన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఉంటుంది. కాశ్మీర్కి సంబంధించి ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఆక్రమించిందో ఆ కాశ్మీర్కి సంబంధించి మాత్రం ఒకే ఒక్క వాదం వినిపించేటువంటి పరిస్థితి ఉంది. అది డెమోక్రాటిక్ స్పిరిటా లేదా కేవలం రిలీజియస్ ఆస్పెక్ట్లో జరిగినటువంటి పరిణామమా, దీన్ని తేల్చాలంటే కనుక చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు నడుస్తున్నటువంటి విధానంలోనే లోపం ఉందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఒకవేళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కనుక భారతదేశానికి అప్పగించాల్సినటువంటి పరిస్థితి వస్తే ముందు ఈ ప్రజానీకానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఇప్పటికే ఆజాద్ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కూడా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి డెవలప్మెంట్ని చూసి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే రాజా హర్సింగ్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని ఆశించారో ఆయన సొంత ప్రాంతాలుగా చెప్పేటువంటి గిల్గిట్ తెగలు, అక్కడ ఉన్నటువంటి డోగ్రీ తెగలు వంటి వారందరూ కూడా భారత్ పైన ఆసక్తితోనూ అనురక్తితోనూ ఉన్నారు. కానీ ఈ 70 సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామ క్రమంలో భారత్తో ఉన్నటువంటి బంధాన్ని తెలిసేటువంటి ఒక కుట్ర జరిగింది కాబట్టి వీటన్నిటిని ఏ విధంగా మళ్ళీ రీబిల్డ్ చేస్తారు, ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్తో ఒకవేళ ఉద్రిక్తతలు మళ్ళీ ముదిరితే ఎటువంటి ప్రతిపాదనల్ని పాకిస్తాన్ ముందర పెడుతుంది, యుద్ధం అంటూ జరిగి పాకిస్తాన్ ఓడిపోయి 1972 నాటి సిచ్యువేషన్ కనుక వస్తే ఎలాంటి కండిషన్స్లో భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి తీసుకుంటుంది అనేటువంటి అంశాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. కానీ డెమోగ్రాఫిక్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే భారతదేశానికి అనుకూలమైనటువంటి వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. ఆ అనుకూలమైన వాతావరణాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలోనే ఇన్ని దశాబ్దాలుగా పరోక్ష యుద్ధాన్ని తీవ్రవాద రూపంలో పాకిస్తాన్ పాలకులు పెంచి పోషిస్తున్నారనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.